సార్ కల్వకుంట్ల కవిత గారు బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అంటే బీఆర్ఎస్‌ని తీసుకొని బీజేపీలో కలిపే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఒక కుట్ర జరుగుతా ఉందని తను చేసిన వ్యాఖ్యలు మనం చూస్తా ఉన్నాం. నిజమేనంటారా సార్? ఇలా కుట్ర ఎందుకు? దీని పేరు కుట్ర ఏంది? హ్మ్. బీఆర్ఎస్ పార్టీ ఏంది? బీఆర్ఎస్ పార్టీ ఏంది? ఒక రాష్ట్ర పార్టీ, ఒక కుక్క జాతీయ పార్టీగా. ఇప్పుడు అందులో ఓ జాతీయ పార్టీని చేసిండు దాన్ని. హ్మ్. ఇప్పుడు ఉద్యమకారులు, కవులు, కళాకారులు అనేక సంవత్సరాల 1000 సంవత్సరాల బానిసత్వము, 75 సంవత్సరాల స్వాతంత్రం కింద ఈ తెలంగాణ ప్రాంతం మగ్గి తెలంగాణ ప్రాంతం కష్టాలు, బాధలు, కన్నీళ్ళు వీటన్నిటికీ అందరూ ఓర్చుకొని ఏనాటి నుంచో ఉనుక కుంపటిగా మసలేటువంటి ఈ తెలంగాణ యొక్క బాధ, అమాయకత్వం, పేదతనం, బడుగు బలహీన వర్గాల యొక్క భవితవ్యం కోసం జరిగిన పోరాటంలో అందరు అసూలు బాస్తే 1200 మంది ఈనాటి ఉద్యమంలో, 360 మంది ఆనాటి ఉద్యమంలో అసూలు బాసిన చరిత్ర దీన్ని. అవును. ఈ టీఆర్ఎస్తో చరిత్ర మొదలు కాలే, ఆయన చెన్నారెడ్డితోనే మొదలు కాలే. హ్మ్. ఆనాడే రాబోయి మర్రి చెన్నారెడ్డి, ఇకనైనా రావేమి వెర్రి చెన్నారెడ్డి అని మా సంగమరెడ్డి సత్యనారాయణ గారు పాడితే, అంటే చెన్నారెడ్డి రాలేదన్నట్టే కదా ఉద్యమానికి. అవును. చెన్నారెడ్డి రాకుండానే కదా ఒక గొప్ప నాయకుడు ఉన్న దాంట్లో ఇగురవంతుడు అని రాబోయి మర్రి చెన్నారెడ్డి అని మా వరంగల్ బిడ్డ, హ్మ్. హ్మ్. ఉద్యమ గడ్డ మీద పుట్టినటువంటి వరంగల్ బిడ్డ, ఒక యదువీరుడు పిలిస్తేనే కదా నువ్వు వచ్చింది. హ్మ్. దాని తర్వాత ఇక్కడ నువ్వు మొదలు పెట్టినవా? ఇది అనేక మంది మొదలు పెట్టింది కదా, అవును. అనేక మంది స్టార్ట్ చేసింది కదా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సమైక్యవాద పార్టీలా నువ్వు మనుగడ సాధించినవు కదా, కాంగ్రెస్ పార్టీలో మనుగడ సాధించినావు, దాని తర్వాత తెలుగుదేశం పార్టీలో పోయినావు, 83లో ఓడిపోయినావు, దాని తర్వాత గెలిచినావు, రవాణా శాఖ మంత్రిగా ఉన్నావు. రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ యాదికి రాలేదు కదా నీకు. హ్మ్. తెలంగాణ యాదికి రాలేదు కదా. తెలంగాణ విమర్శిస్తూ మాట్లాడిన రోజులు ఉన్నాయి కదా. సమైక్య రాష్ట్రమే మేలన్న పార్టీ కదా అది. ఆ పార్టీలనే కదా నీ మనుగడ స్టార్ట్ అయింది. హ్మ్. నువ్వు పుష్పించింది, నువ్వు రుమాలు చుట్టింది, నువ్వు కనిపించింది, అది గద ముక్కు అయినా కోటేరు లాంటి ముక్కుగా కనిపించిన బాపతి ముక్కు ఎక్కడిది? తెలుగుదేశంలే కదా నీ రాజకీయ ప్రస్తావన. దానిలో నువ్వు ఎక్కడ జమదారు అయినాక కదా నీకు యాదికి వచ్చింది. హ్మ్. హ్మ్. ఇప్పుడు ఎస్ఐగా ఉండగానో ఎస్పీగా ఉండగానో యాదికి రాలేదు కదా తెలంగాణ. నేను తీనిపట్టే జమదారు చేసిండ్రు, నిన్ను ఉపాధ్యక్షుడు వైస్ చైర్మన్ చేసిండ్రు, శాసనసభకు వైస్ చైర్మన్ చేసినాకనే కదా. హ్మ్. అరే ఎన్లే ఉన్నదని ఎంకులాడుకుంటుంటే తిరుగుతా అంటే అప్పటి వరకు నక్సలైట్లు సపరేట్ తెలంగాణ, బీజేపీ కూడా 2 రాష్ట్రాలు, ఒక్కోటైతే 2 రాష్ట్రాలు తెలంగాణ. హ్మ్. అప్పటి వరకే ఇందిరారెడ్డి అనేక మంది తిరిగినాక ఇండ్లేమన్నా పానం ఉన్నదా అని చూసినావు కదా. ఆనాడు కవులు, గాయకులు, ఉద్యమకారులు, నక్సలైట్ ఉద్యమం ఎట్లా పుట్టిందండి? హ్మ్. అణచివేతకు వ్యతిరేకంగా. అవును. సాయుధ పోరాటం ఎందుకు పుట్టిందండి? రజాకారులకు వ్యతిరేకంగా. ఈ కలిసిన నాటి నుంచి విడివాడాలనే పోరాటం జరిగింది కదా. ఈ నీకేరికేనా? ఇవన్నీ కవితకు తెలియకుండానే మాట్లాడుతుందనంటారా? కవితకి ఏమేరక? ఆమె అమెరికాలో ఉన్నది పాడై. హ్మ్. ఆమెకి ఏమేరక? తను జైల్‌లో ఉన్నప్పుడు కూడా బీజేపీ కలుపుకోవాలని కుట్ర చేసిర్రన్నట్టు కూడా మాట్లాడుతుంది గదా! అది జైలుకి ఎందుకు పోయింది? హ్మ్. ఏమైనా పోరాటం చేసిపోయిందా? తెలంగాణ కోసం తను ఇవాళ ఎమ్మెల్సీ పదవి కూడా రాజీనామా చేస్తా అంటే వద్దు బిడ్డ అని ఈయన మరి పంపించిండంట. ఎమ్మెల్సీ ఎందుకైనా నువ్వు? హ్మ్. నువ్వు ప్రజాక్షేత్రంలో ఓడిపోయినావు కదా. నువ్వు రేషం గల పిండానివే కదా. హ్మ్. ఎమ్మెల్సీ ఎందుకు నాయన? నాకెందుకు ఇస్తావు? ఎవరికైనా ఉద్యమకారునికి ఇవన్నీ నువ్వు ఆనాడు ఎందుకు ప్రపోజల్ చేయలే? ఎందుకు ప్రపోజల్ చేయలే అంటాను. హ్మ్. అరే సోయి ఉండాలయా. అంటే నువ్వు ఎక్కడున్నావు ఉద్యమం నాడు? నువ్వు యాడున్నావు? మీ అన్న ఆడున్నాడు. హ్మ్. మీ అన్న కండువా కప్పినోడు ఇదే రాజయ్య యాదవ్ కదా. సభ్యత్వం ఇచ్చినోడు ఇదే రాజయ్య యాదవ్ కదా. హ్మ్. ఆయన బేరాలు చేసుకుని బతుకుతున్నమాట నిజం కాదా? మా అన్న ఎక్కువ బతుకుతాడు కావచ్చు అని నువ్వు వచ్చినావు కదా వెనక సిరి. ఆయనకు పాత్ర దొరికిందని నాకే పాత్ర అని
మళ్ళీ ఎంకులాడినావు కదా. ఎంకులాడితే మా బతుకమ్మ, మా బహుజనుల బతుకమ్మను కదా నువ్వు పట్టుకుంటే, మా అటువంటి పిచ్చోళ్ళు, తెలంగాణ పిచ్చోళ్ళు కదా నిన్ను నెత్తికెత్తుకున్నది. మీ అమ్మ ఆడిందా బతుకమ్మ? మీ ఇంట్లో ఆడినలా బతుకమ్మ? నువ్వు అమ్మగారింటికి పోయి ఆడినావా చిన్నప్పుడు? బతుకమ్మ పాట వచ్చా నీకు? ఈ బహుజనులది కదా బతుకమ్మ. గొల్లోల బతుకమ్మ, శాలోల బతుకమ్మ, సాకలోల బతుకమ్మ, మాదిగోల బతుకమ్మ. క్రిస్టియన్ నాడు క్రిస్టియన్స్ల గల్వన్ నాడు మాదిగోలు కూడా బతుకమ్మ వేర్చినలు కదా. మాలోళ్ళ బతుకమ్మ. మీకు బతుకమ్మ ఉన్నదా? దొరలకు బతుకమ్మ ఉన్నదా? జనార్దన్ ఇంట్లో బతుకమ్మ వేర్చిన్లా? రామస్వామి సురేందర్ రెడ్డి ఇంట్లో బతుకమ్మని వేర్చిన్లా? మీ అమ్మమ్మ గారింటికి పోయి నువ్వు బతుకమ్మ ఆడినావా? మా అమ్మమ్మ ఇంటికి మా చెల్లె పోయిందే, నా భార్య తల్లిగారింటికి పోయిందే, మా చెల్లెను మా చెల్లెను మా ఇంటికి తీసుకొచ్చుకున్నామే. అట్లేమన్నా జరిగిందా మీ ఇళ్ళల్లో? మీకు ఉన్నదా బతుకమ్మ అసలు? నువ్వు పెట్టిన పార్టీ ఏంటి? నీది ఏంటిది సాంస్కృతికం? ఏంటిది? జాగృతి పార్టీ. జాగృతి పార్టీ కాదు, జాగృతితో వింగు, కళాకారులతో వింగు, కవులతో వింగు, రాష్ట్రంతో వింగు, పాడతోందో వింగు, స్టూడెంట్తో వింగు, బీసీలతో వింగు, రైతులతో వింగు. ఈ వింగులలో ఇదో వింగు. ఆ వింగుకు నువ్వు ఓనరు కాదు, కబ్జాదారు. బతుకమ్మ ఎవరి సాంస్కృతిక కార్యక్రమాలు ఎవరు? బోనం ఎవరు చేస్తారు? బొట్టు ఎవరు పెడతారు? కాళ్ళకు పసుపు ఎవరు రాసుకుంటారు? బహుజనులు రాసుకుంటారు కదా. మీ ఇంట్లో బోనం ఎత్తుకున్నారా? ఒకసారి చెప్పు, మీ ఇంట్లో బోనం ఎత్తుకున్నారా? తనే తెలంగాణ తల్లి, తెలంగాణ బిడ్డను అన్నట్టుగా. అరే తెలంగాణ బిడ్డ ఎంత ఆమె ఎంత అవుతుందా? అసూలు బాసిన వాళ్ళు కాదా బిడ్డలు? కేసీఆర్ బిడ్డ అంటే తెలంగాణ. కేసీఆర్ బిడ్డ అయితే మాకేందా? కేసీఆర్ ఎవరు? అసలు కేసీఆర్ ఎవరు అంటానా? తెలంగాణ ఉద్యమం ఈ కేసీఆర్ తో పుట్టలేదు కదా. 62లో నువ్వు ఉన్నావా? తెలంగాణ కేసీఆర్ 62లో ఉన్నాడా? 62 ఉన్నాడు. ఈయన ఉండే 62లో ఈయన లేడు కదా. అచ్చా రాబోయి మర్రి చెన్నారెడ్డి అంటే మర్రి చెన్నారెడ్డి కూడా లేదన్నట్టు కదా.